కుక్క కాటు లేకుండానే రేబీస్ వస్తుందా? పర్వాలేదు, నాకింది. మీకు కాట్లు కనబడతలేవు కానీ దాని సెలైవా బాడీలోకి వచ్చినా సరిపోతుంది. దానివల్ల కూడా మీకు బాడీ మొత్తం పాయిజన్ అవుతుంది. తను బతకడండి. ఆ 3 రోజులు కూడా మేము చాలా నరకయాత్ర అనుభవించాం. హాస్పిటల్లో చుట్టూ తిరిగాం. ఏ హాస్పిటల్ కూడా టేకప్ చేయలేదు. యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి కదా సార్, వాటి కోసం మీరు ఎటువంటి ట్రయల్ చేయలేదా? 10 years బాయ్ ఉన్నాడు మేడం. మా వైఫ్ హౌస్ వైఫ్. ఇవాళ నా ఇంట్లో జరిగింది మేడం ప్రాబ్లం. ఇవాళ వాళ్ళ ఇంట్లో జరిగితే తెలుస్తుంది ఆ ప్రాబ్లం. నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సుచిత. రేబీస్ ఈ మధ్య కాలంలో కుక్క కాట్ల వల్ల రేబీస్ బాగా వస్తుంది అని అయితే వింటున్నాం. కుక్క కాట్లు కూడా ఈ మధ్య బాగా ఎక్కువ, అంటే వీధి కుక్క కాట్లు మేజర్గా చెప్పుకోవాలంటే. అయితే అసలు రేబీస్ కుక్క కాటు వేయకుండానే వచ్చింది. ఆ వచ్చిందని వల్ల ఒక వ్యక్తి కూడా మరణించారు. ఆయనే కోంపల్లికి చెందిన అమర్నాథ్. మనతో పాటు అమర్నాథ్ గారి మేనమామ ఉన్నారు. సార్తో మాట్లాడి అసలు అమర్నాథ్ చావు గల కారణాలేంటి, నిజంగానే అసలు కుక్క కాటు లేకుండానే రేబీస్ వస్తుందా, అలాంటివన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. అసలు అమర్నాథ్ చావు గల కారణాలు ఏంటనుకోవచ్చు మనము? 6 months బ్యాక్ అండి. అమర్నాథ్ యాక్చువల్లీ జాక్వర్ కంపెనీ 3 district మేనేజర్ ఆయన. ఓకే. తను ఏం చేశాడంటే, ఈ వినాయక చవితి మండపాలు ఉంటాయి కదా మేడం, ఈ కాలనీలో వేస్తుంటే అక్కడ చెప్పులు వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఓకే. వచ్చి మళ్ళీ చెప్పులు తీసుకునే లోపల కుక్క అక్కడ పడుకొని ఉంది. కుక్క ఏం చేశారంటే, జనరల్గా లేపుతాం కదా మేడం, కుక్క చెప్పుల మీద పడుకోవటం వల్ల లేపవరకు అది ఏం చేసింది, లేచి కరవలేదు, నాకింది. ఓకే. 24 hours తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి మేడం. సిమ్టమ్స్ ఏంటంటే, వాటర్ తీసుకురాగానే భయపడము, వాటర్ను చూసి పారిపోవటము. వాటర్ని చూసి అవును, హైడ్రోఫోబియా. ఎస్. తర్వాత తెలిసింది మాకు అది హైడ్రోఫోబియా. అసలు కుక్క వల్ల అయిందా ఏంటనేది ఆఫ్టర్ 3 days తర్వాత కన్ఫర్మ్ చేశారు డాక్టర్స్. ఆ 3 రోజులు కూడా మేము చాలా నరకయాత్ర అనుభవించాం. హాస్పిటల్లో చుట్టూ తిరిగాం. ఏ హాస్పిటల్ కూడా టేకప్ చేయలేదు. వాటర్ తీసుకురావటం, భయపడము చేయడం, తర్వాత నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం మేడం. తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఒక 2 hours ఐ థింక్ రష్ హాస్పిటల్ 2 hours అబ్జర్వేషన్ చేసేసి, వాటర్ ఫోబియా ఇది ఉందండి, మాకెందుకో ర్యాబీస్ ఏనండి, ఖచ్చితంగా కుక్క అటాక్ చేసిందండి, డాగ్ది, దానివల్లనే అయి ఉంటుంది, మీరు కరవలేదని చెప్తున్నారు కానీ ఖచ్చితంగా ఇది డాగ్ సిమ్టమ్సే అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ర్యాబీస్ అని చెప్పారు మేడం. ఇంకా ఇది ఖచ్చితంగా డాగ్ అటాక్ చేసింది, ఖచ్చితంగా కుక్క గరిచిందే. ఇది మరి కుక్క గరిస్తే కాట్లు ఉండాలి కాబట్టి మేము అడిగాం. ఎస్, తప్పకుండా కుక్క గరిస్తే కాట్ అనేది ఒకవేళ పుండు మానిపోయినా కూడా ఆ దెబ్బ మచ్చ అనేదైనా ఉంటుంది ఖచ్చితంగా బాడీలో ఎక్కడో చోట. ఆ మచ్చది కూడా ఎక్కడ ఒంటి మీద ఎక్కడ కాటు మచ్చ కూడా కనిపించలేదా సార్? ఎక్కడ లేదమ్మా. దాని తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే, కుక్క కరవని అవసరం లేదండి, దాని సలైవా మీ బాడీలోకి ఎంటర్ అయినా చాలు వచ్చేస్తుంది ర్యాబీస్. అది ఏ విధంగా వచ్చేసేది మేము చెప్పలేకపోతున్నాం. ఇది కాకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా ర్యాబీస్. దీనికి ఏం ట్రీట్మెంట్ లేదండి. ఆఫ్టర్ 3 days తర్వాత ఇంకా తను చనిపోవడం ఉంటుందని ఫేస్ టు ఫేస్ చెప్పేసింది మేడం. మీరు ఎక్కడ ఏ హాస్పిటల్లో తిరిగినా ట్రీట్మెంట్ లేదని చెప్పారు. వన్స్ బాడీలోకి ఎంటర్ అయినాక దీనికి ట్రీట్మెంట్ లేదు. సార్, ఈ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి కదా సార్, వాటి కోసం మీరు ఎటువంటి ట్రయల్ చేయలేదా? అంటే మనకు తెలియదు కదా మేడం, కుక్క కరిచిన ఆనవాళ్ళు ఎక్కడ కనబడట్లే బాడీలో. ఓకే. సో దాళ్ళు ఏం చెప్పారంటే, డాక్టర్ వాటర్ని చూసి భయపడుతుండు కదా, వాటర్ ఖచ్చితంగా ఇది ర్యాబీసే అని వాళ్ళు కన్ఫర్మ్ చేసాం. దాని తర్వాత ఏం చేశారు మేడం, వేరే యశోదాకు తీసుకొచ్చాం సోమజ్ కూడా. అక్కడ కూడా సేమ్ 1 hour 2 hours ఉంచుకున్నారు. వాళ్ళు కూడా వాటర్ తీసుకురాగానే అబ్బాయి పారిపోవడం, బెడ్ మీద నుంచి లేవటం, సెలైన్స్ అని తీసేయడం, ఇవన్నీ బాడీలో సిమ్టమ్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి మేడం. చేసిన తర్వాత వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్ ప్రీవియస్ హాస్పిటల్ మేము తీసుకెళ్ళలేదని కూడా చెప్పినాం మేము. అసలు ఫస్ట్ వీళ్ళు ఏం చెప్తారు అనేది. ఓకే, అంటే ముందే ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, మేము ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాము యశోదతో చెప్పారు మీరు. చెప్పాము. అసలు వీళ్ళు ఏం చెప్తారని మేము దాచిపెట్టాం. దాచిపెట్టాక 1 hour తర్వాత వీళ్ళు కూడా అదే చెప్పారు మేడం, ఈ ఖచ్చితంగా కుక్క అటాక్ చేసింది, మీకు కాట్లు కనబడతలేవు కానీ దాని సెలైవా బాడీలోకి వచ్చినా సరిపోతుంది, దానివల్ల కూడా మీకు బాడీ మొత్తం పాయిజన్ అవుతుంది, తను బతకడండి అన్నాడు. 2nd హాస్పిటల్ కూడా ఇక మీరు తీసుకెళ్ళండి, మేము హాస్పిటల్ కూడా పెట్టడానికి లేదండి. మీరు వాళ్ళకి ఏం సజెషన్ చేశారంటే, ఫీవర్ హాస్పిటల్ చెప్పారు మేడం. ఓకే. ఫీవర్ హాస్పిటల్లో మీరు అక్కడ అడ్మిట్ చేయండి, ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు.
తీసుకెళ్ళి ఫీవర్ హాస్పిటల్ తీసుకొచ్చాం. ఫీవర్ హాస్పిటల్ విచిత్రం ఏంటంటే డాక్టర్స్ కూడా నాకు ర్యాబీస్ లేదంటారు. అబ్బాయి చూస్తే బాగానే అనిపిస్తుంది అంటే 24 hours అయింది కదా మేడం దాని సిమ్టమ్స్ బయటకు వచ్చేసి. కాకపోతే మరి వాటర్ ఫోబియా, వాటర్ని చూసి భయపడిపోవడం ఇదంతా జరుగుతుంది కదా. మరి బాడీలో ఎక్కడ చూసినా ఎక్కడ కాట్లు లేవు. మరి ఏంటంటే లేదు దీని సలైవా వస్తుందండి. కుక్క సలైవా వల్ల కుక్క నాకినా కానీ, కుక్కను కిస్ పెట్టుకున్నా కానీ, కుక్క గిల్లినా కానీ బాడీలకు పాయిజన్ అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది మేడం. దాని తర్వాత ఫీవర్ హాస్పిటల్లో సపరేట్ రూమ్లు వేశారు మేడం, డార్క్ రూమ్ అని. ఆ డార్క్ రూమ్లో ఎవరు ఎంటర్ అవ్వటానికి ఉండదు. ఓన్లీ మనం జైనింగ్ అప్పుడే లోపలికి తీసుకెళ్ళి జైన్ చేసి వచ్చాం. తర్వాత మేము విండోలోకి వెళ్ళి చూడడం జరిగింది అబ్బాయిని. ఒక 2 days నరకయాత్ర మేడం. గ్యాస్ రావటం, పుట్ట ఉబ్బటం, ఇంకా సలైవా ఆయనకు కూడా స్టార్ట్ అయింది బాడీలో. మాట్లాడలేదా 2 days అతనితో మీరు? ఒక 1 day మాట్లాడాం మేడం. బిఫోర్ 1 day మాట్లాడాడు. ఎప్పుడైతే డే బై డే అది ఇంక్రీజ్ అవుతుంది, బాడీలో పాయిజన్ ఇంక్రీజ్ అయిన కొద్దీ తనకు ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. ఈ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎటువంటి సిమ్టమ్స్ కనిపించాయి సార్ క్లియర్గా? అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు గ్యాస్ రావడం అలాంటివి. అట్లీస్ట్ మిమ్మల్ని ఈ చనిపోయే 2 రోజుల ముందు కూడా అట్లీస్ట్ మనుషులని గుర్తుపట్టే స్టేజ్లో అయినా ఉన్నాడు ఆయన? అంటే మిమ్మల్ని కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ అని ఓన్లీ 1 day ఉన్నాడు మేడం. ఓకే. దాని తర్వాత గుర్తుపట్టలేదు, అసలు తల కూడా తిరగటం రాలేదు, పొట్ట లావ్ అయిపోయింది. వీడియోస్లో కూడా చూసాం సార్, చూపిస్తాను. పొట్ట కూడా లావ్ అయిపోయిందండి. ఇంకా తను మాట్లాడడానికి ఒక 1 day మొత్తం కంప్లీట్ ఇంకా మాట్లాడలేకపోయాడు. ఒక 1 day బిఫోర్ మాత్రం అందరితో మాట్లాడాడు. తనకు ఎప్పుడైతే బాడీలో పాయిజన్ అవుతుందో భయపడిపోయాడు మేడం. మేము కూడా చాలా హాస్పిటల్స్ తిరిగాము, ఎక్కడ కూడా అదే డాక్టర్స్ చెప్పారు, వన్స్ అటాక్ అయినాక ఎవరేం చేయలేమండి. వీధి కుక్కలు అండి, మెయిన్ వీధి కుక్కలు. వీధి కుక్కల వల్లనే జరిగింది ఇది. మావిడికి ఎక్కడ కరిచింది లేదు, చేసింది లేదు, జస్ట్ సలైవా అనేది బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే మన స్కిన్ ద్వారా ఎంటర్ అవ్వదు ఖచ్చితంగా. దెబ్బ ఏదైనా ఉందా, కాలేరాడు నాకిన చోట దెబ్బ ఏదైనా ఉందా, అంటే చిన్న కట్స్ ఏమైనా అట్లా చిన్న చిన్న కట్స్ ఉన్నా కూడా వాటి ద్వారా కూడా సలైవా లోపలికి అనేది ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మేడం. దీంట్లో ఎక్కడ ఏం జరిగిందంటే మేడం, చెప్పులు మొత్తం కొరికేసింది కుక్క. ఓకే. దాని సలైవా వీడు చెప్పులు చేతిలో పట్టుకోవడం మళ్ళీ వేసుకుంటారు కదా మేడం, ఆ విధంగా జరిగింది. అప్పుడు ఆ టైంలో ఏదో ఒకటి అయింది మేడం. అయితే డాక్టర్స్ అయితే 3 hospitals కూడా పక్కా ఇది ర్యాబీస్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటి స్కేర్సిటీ ఉంది అంటూ కూడా చాలా హాస్పిటల్స్లో ఆ వ్యాక్సిన్స్ దాచిపెడుతున్నారు అన్నది విన్నాం సార్ చాలాసార్లు ఇప్పటికే. అది నిజమంటారు మీ విషయంలో? అంటే అమర్నాథ్ విషయంలో మీకు అది నిజమని ఏమైనా అనిపించిందా? కొన్ని హాస్పిటల్లో షార్టేజ్ ఉన్నదని చెప్పారు, అది కూడా. సో ఆ లెవెల్లో కూడా ట్రై చేసాము. కాకపోతే రేబీస్ అటాక్ అయిపోయింది కదా, అయిపోయాక మన ఇంజెక్షన్ కూడా పనిచేయదు అంటుంది మేడం. ఇప్పుడు అసలు అమర్నాథ్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? పిల్లలు ఉన్నారా ఆయనకి? వాళ్ళ వైఫ్, వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పరిస్థితి ఏంటి? చూడండి మేడం, ఈయన ప్రైవేట్ జాబ్, ఓకే, 10 years బాయ్ ఉన్నాడు మేడం, కిడ్. వైఫ్ హౌస్ వైఫ్. ఇప్పుడు ఏం లేదు ఆధారం, కంప్లీట్ కోల్పోయాడు. ఇంట్లో కూడా చాలా ఘోరం అండి. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాం. అసలు సడన్గా ఒక 24 hours ఏ విధంగా జరిగింది మేడం. కుక్క కరిచింది లేదు, ఓన్లీ సలైవా, కుక్క నాకడం వల్ల. నేను కూడా ఏం చెప్తున్నా మేడం, ఇది అందరికీ కూడా కుక్కలు పెంచుకోండి, నేను కాదనను. పెంచుకోవడానికి కూడా కుక్కల్ని పెట్టి ఒక సిస్టమేటిక్, ఇప్పుడు ఇంట్లో కుక్కలు కావచ్చు, బయట కుక్కలు కావచ్చు. బయట కుక్కల్ని కొందరైతే ఎంకరేజ్ చేస్తుంది మేడం. వేస్ట్ ఫుడ్ అంతా రోడ్ల మీద తీసుకొచ్చేసి, వాళ్ళ మా కాలనీ ఉందండి, 42 acres గేటెడ్ కమ్యూనిటీ, 1 to 10 రోడ్ నంబర్స్ అండి. ప్రతి రోడ్లో 5 to 6 కుక్కలండి. ఎక్కడండి ఇది? బడంగపేట, శ్రీ సాయి బాలాజీ హోమ్స్ అని కాలనీ ఉంది. మంచి కాలనీ, చాలా మంచి డీసెంట్ ఉంటుంది. అంత గవర్నమెంట్, డిఆర్డిఎల్, డిఫెన్స్ ఎంప్లాయీస్ అందరు ఉన్నారు. ఏంటంటే విచిత్రము, అన్ని వీధి కుక్కలండి. ప్రతి లేన్లో ఒక 7-8 కుక్కలు రోడ్డు మీద పడుకుంటాయి మేడం. చిన్న పిల్లలకు చేసాం, పాపం వాళ్ళు కూడా వచ్చారు. అంటే నేను అందరిని అన్నట్లే, కొందరు ఏం చేస్తుండ్రు, వాళ్ళని వచ్చిన వాళ్ళని కూడా కుక్కల్ని తీసుకెళ్ళని అట్లే. ఇవాళ నా ఇంట్లో జరిగింది మేడం ప్రాబ్లం, ఇవాళ వాళ్ళ ఇంట్లో జరిగితే తెలుస్తుంది ఆ ప్రాబ్లం. ఓకే, నేను కుక్కలకు వ్యతిరేకం కాదు నేను అనేది. వీధి కుక్కలను ఎంకరేజ్ చేయకండి, ఇంట్లో కుక్కల్ని పెంచుకోండి. ఇంట్లో కుక్కల గురించి కూడా నేను చెప్తాను మేడం, కొన్ని యూట్యూబ్లో చూశాను. బాధ, ఆ పెయిన్ ఏంటంటే నేను అనుభవించిన కాబట్టి, సొంత మా మేనల్లుడు కాబట్టి, ఈరోజు కాబట్టి ఫ్యామిలీ ఎంత లాస్ అయిపోయింది వాడిని వదులుకొని, చిన్న కిడ్డుని పట్టుకొని 3 days మా కంటితో హాస్పిటల్లో అబ్జర్వ్ చేసి మా ముందు చనిపోయినాడు కాబట్టి ఆ బాధ మాకు తెలుసు. నరకం మేడం. ఇవాళ అందరికీ చెప్తున్నా, వీధి కుక్కలను తట్టలు అన్నం తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నా మేడం.
రోడ్ మీద పడుకుంటున్నాయి. బైక్ అంటే ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ పరిగెత్తుతున్నాయి. సార్ ఈ సమ్మర్ వచ్చి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వీధి కుక్కలకి వాటర్ మేజర్గా, ఫుడ్ అంటే ఎవరొకరు పెడుతూ ఉంటారు, కానీ వాటర్ దొరకక వాటికి కొంచెం పిచ్చెక్కినట్టుగా బిహేవ్ చేసి ముసలి వాళ్ళ మీద కానీ పిల్లల మీద కానీ బాగా అటాక్స్ చేస్తూ ఉంటే బాగా చూస్తున్నాం. లాస్ట్ సమ్మర్లో కూడా చాలా చూసాము. అలాంటివి కూడా ఇప్పుడు మీరు చెప్పారు బడంగపేటలో ఈ సిచ్యువేషన్ ఉంది. అలాంటివి జరిగాయి సార్ బడంగపేటలో ఏమైనా? జరిగినాయి మేడం, చాలా జరిగినాయి. ప్రతి గల్లీలో జరిగినాయి మా దగ్గర. నేనేమంటున్నా అంటే వాటర్ ఇవ్వచ్చు, ఫుడ్ పెట్టచ్చు, ఓకే, మేము అందరం ప్రేమించవచ్చు, కానీ ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది, రేపు మీ ఇంట్లోనే జరగవచ్చు. నేనేమంటున్నా ఎంకరేజ్ చేయొద్దు అంటున్నా. వీధి కుక్కలకు రోడ్ల మీద అన్నాలు పెట్టడము ఇవన్నీ పెంచే వరకు 1/10 అవుతున్నాయి మేడం. మందలు మేడం. మేము ఆఫీస్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, చిన్నపిల్లలంటే కూడా ఇబ్బంది పడుతుండ్రు. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని చెప్పుకోవచ్చు వీధి కుక్కలకు సంబంధించి. 100% మేడం. ఆల్రెడీ అంటే ప్రభుత్వం ఇప్పటికే ముందుకొచ్చి వాటికి నర్చరింగ్ చేసి అంటే నెక్స్ట్ వాటి పాపులేషన్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి అది ఎంతవరకు సఫలం అవుతుంది అని మనం అనుకోవచ్చు సార్? అది మేడం ఓన్లీ పేపర్ వరకు, టీవీ వరకే ఉంది మేడం. ఫిజికల్గా ప్రాక్టికల్గా చూస్తే అసలు దాంట్లో ఇంత కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఓకే, ఇప్పుడు అదంతా కూడా ఒక జస్ట్ ఒక ప్రజల ఫోకస్ని మళ్లించడానికి మాత్రమే ప్రభుత్వం ఈ పేపర్లలో టీవీలలో చూపిస్తుంది, కానీ నిజంగా అయితే ఏం చెయ్యట్లేదు. వాళ్ళు కూడా చెప్తున్నారు మేడం, గవర్నమెంట్ కూడా చెప్తున్నారు. వాళ్ళ తప్పే ఉందండి? ప్రతి ఇంట్లో మనకు కూడా అవగాహన రావాలి, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ కావాలి. అవును, తప్పకుండా సార్. అది ఇవాళ వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ వైఫే ఉన్నారు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా ప్రతి దాంట్లో ఎదుగుకుంటే ఒక అందరం కలిసి చేస్తే సక్సెస్ అవుతుంది మేడం, నేను అనేది అది. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ అమర్నాథ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంటికి ఒకటే ఒక్క జీవనాధారం అతను మరణించాడు. ఇప్పుడు అతను లేరు. అతని ఫ్యామిలీ ఏదైతే ఇప్పుడు ఎటువంటి ఆధారం లేదు అని చెప్తున్నారో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రెజెంట్? అంటే ఆల్రెడీ 6 months దాటిపోయింది కదా సార్, తప్పకుండా బాధ అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు కూడా బాధలోనే ఉన్నారా? బాధలో ఉన్నారు. ఈ రోజు వరకు ప్రెజెంట్ ఉన్న ఆధారం ఏంటా ఇంటికి? ఏం లేదు మేడం, మేము ఎవరెవరం హెల్ప్ చేస్తూ పిల్లడు స్కూల్ ఫీజులు, అపార్ట్మెంటు, అది రెంట్లు ఇవన్నీ కట్టడం జరుగుతుంది మేడం. ఎడ్యుకేషన్ కానీ ఇంకా రెగ్యులర్ రొటీన్ ఇవన్నీ ఉంటాయి కదా మేడం, ఎక్స్పెండిచర్ మంత్లీ రాగానే ఇక మేమే ఎవరు ఉండి సపోర్ట్గా ఉండి ముందుకు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక యంగ్ 42 years మేడం, 3 district మేడం, చాలా యాక్టివ్ పర్సన్. కుక్క అటాక్ చేసింది కదా, కుక్క సలైవ్ అవుతుంది. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. కొందరు అయితే ఇంట్లో కుక్కలు కూడా, వీధి కుక్కలు వదిలేండి, ఇంట్లో కుక్కలు కూడా నేనేమంటున్నా అంటే వీధి కుక్కలైనా ఇంట్లో కుక్కలు ఏమనుకుంటున్నా అంటే మనం వ్యాక్సిన్ తీసుకుంటున్నాం అంట. వ్యాక్సిన్ తీసుకున్నా కానీ వాటి వల్ల కూడా మనకు డ్యామేజ్ అవుతున్నాం. ముద్దులు పెడుతుండ్రు, గీరుతున్నాయి, ఇవన్నీ బాడీ పైకి ఎక్కించుకుంటారు. నేను ఇవన్నీ అవాయిడ్ చేయమంటున్నా మేడం. వాళ్ళ గురించే మనం చెప్పేది. కుక్కలకు నేను వ్యతిరేకం కాదు. ప్రతి కుక్కలు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఇంట్లో పైన ఎక్కించుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు. ఆ నాలుక మొత్తం రాకేస్తుంది ఒకరికైతే బాడీలో, ఎక్కడ పడితే అక్కడ రాకేసి. ఇవాళ నా ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, ఇంట్లో సంఘటన కాబట్టి నేను చెప్తున్నా అవేర్నెస్. ఇంకా అందరు జాగ్రత్త ఉండండి. మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీరు కానీ పెద్దవాళ్ళు కూడా మేడం కుక్కల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కించుకుంటారు. ఏమనంటే మా ఇంటి కుక్క కదా, మేము వ్యాక్సిన్ తీసుకున్నాం, తప్పది. ఇంటి కుక్క అయినా బయట కుక్క అయినా లిమిట్. సార్ బయాలజికల్గా మనం చూసుకుంటే మనం మనుషులం ఎప్పటి నుంచి అయితే ఉన్నాము అని చెప్పుకుంటున్నామో అప్పటి నుంచి కూడా మనతో పాటు వీధి కుక్కలు పెరుగుతూ వచ్చాయి. ఇంతకన్నా ముందు ఈ వీధి కుక్కలకు సంబంధించి ఇంతగా కేసెస్ లేవు. గత 2-3 ఏళ్ల నుంచి, ఒక 4 ఏళ్ల నుంచి బాగా వీధి కుక్క కాట్లకు సంబంధించిన కేసులు కనిపిస్తూ వస్తున్నాయి కదా. దానికి రీజన్ ఏమై ఉంటుందని మనం అనుకోవచ్చు? అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరైతే ఏమని చెప్పగలుగుతారు? మేడం ఈ ఫుడ్ బయట ఇవన్నీ పాయిజన్ అవుతున్నాయి కదా మేడం. అవేర్నెస్ ఫ్రీ అయిపోయినాయి, కుక్కలు తిరగడం చేయడం, కట్టుబడి లేదు. దానివల్ల కూడా ఏమన్నా బయట ఇన్ఫెక్షన్ తోటి అవుతున్నాయో మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, చూసాం కదా నిజంగా ప్రస్తుతం అమర్నాథ్ లేని ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందంటే, అట్లీస్ట్ ఇంటికి ఒక 10 ఏళ్ల బాబున్న ఇంట్లో ఒక జీవనాధారం లేని పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ఒక కుక్క కాటుకు సంబంధించిన ఘాటు కూడా లేదు, కానీ కుక్కల వల్ల అయితే అతను చివరిగా మరణించాడు. అంటే జస్ట్ సలైవా బాడీలోకి ఎంటర్ అయ్యి రేబీస్ ఎఫెక్ట్ అయ్యి అయితే మరణించాడు. ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. సార్ గారు చెప్పినట్టుగా ఆల్రెడీ ఒకవైపు అటు వీధి కుక్కలనే కాదు, ఇంట్లో కుక్కలైనా కూడా కొంచెం జాగ్రత్తగా పెంచుకోండి, వ్యాక్సినేషన్స్ చేయించుకోండి. ఏదైనా మీ ఏరియాస్లో కూడా ఇలా వీధి కుక్కలకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పటికప్పుడు GHMCకి రిపోర్ట్ చేయండి. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు వ్యాక్సిన్స్ వేయడం కానీ, లేకపోతే పాపులేషన్ పెరగకుండా నర్చరింగ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. వీధి కుక్కల
కాట్లకి అలాంటివన్నీ కూడా తప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. వాటి వల్ల ప్రాణాలే పోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ వస్తున్నాయి. ఎస్, థ్యాంక్ యూ.